హాయ్ ఫ్రెండ్స్, అను గార్డెన్కి స్వాగతం. రండి మా బావి దగ్గర మామిడి తోట చూద్దాం. చూడండి మామిడి కాయలు ఎట్లు వచ్చినాయి. ఇప్పుడు సమ్మర్ కదా, ఇంకందరూ మామిడికాయలు ఫుల్గా కాసింది. మామిడి తోట పట్టినైనా కూడా ఫుల్ వాటర్ పెట్టిండు, మంచిగా వచ్చినాయి. మేము ఇన్ని రోజులు లేము, హైదరాబాద్లో ఉన్నాము. మా పిల్లలు ఇప్పుడు అమెరికాలో ఉన్నారు, ఇద్దరు, మా పాప మా బాబు. ఇప్పుడే 3 years అవుతుంది మేము వచ్చి. అంతకు మొదలు వాటర్ లేకుండే, మేము బోరేసినాం, వాటర్ పడ్డాయి. అప్పుడు మేము వచ్చిన స్టార్టింగ్లో అయితే బెల్లంత చెట్లన్నీ ఉండే, చెట్ల కింద అసలు పోవడానికి కూడా లేకుండే. ఇంకా మేము వచ్చినాక లేబర్ని పెట్టి మంచిగా వేయించినాం నీట్గా. అప్పటి నుండి ఇంకా తోట పట్టేటైనా కూడా 3-4 years అవుతుంది, ఆయన్నే కంటిన్యూ పడుతున్నాడు. ఇక తెంపి ఇంటర్ చూడండి మార్కెట్కు తీసుకుపోవడానికి. ఈసారి నేను అమెరికాలో ఉన్నా, మాకు మన్మరాలు పుట్టింది, మా పాపకి కూతురు పుట్టింది. ఇంకా నేను ఈసారి మిస్ అయిపోయినా. మా సార్ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు మామిడి పళ్ళందిని, నేను మిస్ అయినా. మామిడికాయ చట్నీవి కూడా ఉన్నాయి మాకు. చట్నీ కూడా ఇంకా మా అక్కతో పెట్టించినాం అక్కడ, పార్సల్ వేయించుకుందామని. ఫుల్ వచ్చినాయి కాయలు. దసేరి కూడా ఉన్నాయి ఇందులో. ఆయన మంచిగా చేస్తాడు, పాదులు చేయడం, వాటర్ పెట్టడం, మంచి ఇంట్రెస్ట్ పెడతాడు కాబట్టి చెట్లు మంచిగా అయినాయి, చాలా పెద్దగా అయినాయి. ఇంతకు మొదలు 200 వరకు ఉండేవి. మొత్తం మాకు 12 ఎకరాలు ఉండే. ఇంకా మా మరిది వాళ్ళకి ఒక 6 acres, మాకు ఒక 6 వచ్చింది. అందులో వాళ్ళు తీసేసినారు, మేమేమో ఉంచుకున్నాం. అందులో మా 200 వరకు ఉండే. అందులో ఒక 40 అట్లా పోయినాయి, చనిపోయినాయి వాటర్ లేక. ఇప్పుడు ఇంకా 160 వరకు ఉన్నాయి, చాలా పెద్ద అయినాయి. ఇది కూడా తోట కూడా ఒక 26 years అయింది పెట్టి. దసేరి చూడండి, దసేరి చిన్న చిన్న ఉంటాయి చెట్లు, కానీ ఫుల్ క్రాప్ వస్తుంది. బాగుంటాయి అవి రసాలలాగా. ఇవి కూడా బాగుంటాయి స్వీట్గా, ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం తింటాం కాబట్టి మంచిగా ఉంటాయి పళ్ళు. బయట తినం అసలు. ఎప్పుడైనా తోటలో వండినవి ఇంకా వేరే వాళ్ళకి, రిలేషన్లు అందరికీ ఇవ్వడం, మేము తినడం. హైదరాబాద్ పోయినప్పుడు వాళ్ళందరికీ తీసుకుపోతుంటాం. మా తమ్ముడు వాళ్ళకి, మా ఆడబిడ్డ వాళ్ళకి, అందరికీ తీసుకుపోయి ఇస్తాం. ఫుల్ వచ్చినాయి ఈసారి, పెద్దగా నీ చెట్లు కూడా. చెట్ల కింద కూడా నీట్గా ఉంటుంది, పాదులు చేస్తుంటారు. ఏమన్నా బెల్లంత చెట్లు ఉంటే తీసేపిస్తుంటాము. బావి దగ్గర ఇంకా ఎప్పుడన్నా మంచిగా వెళ్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడప్పుడు వెళ్తాము, వంట కూడా చేసుకొని తింటాం. ఇంకా చెట్ల కిందనే మంచం వేసుకొని ఉంటాడు మా సార్. అప్పుడప్పుడు పోయినప్పుడల్లా మంచము, ఒక చైర్ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడే మార్కెట్కు తీసుకెళ్తున్నారు, అన్నీ మామిడికాయలు దింపుతున్నారు. చూడండి బాక్సులలో. చూడండి ఎంత మంచి కలర్ వచ్చినాయి, చెట్లకే మంచిగా వచ్చినాయి. వాళ్ళు రేట్ ఉన్నప్పుడు చూసి అప్పుడు కొన్ని బాక్సులు ఇన్ని ఒకసారి ఒక 10-20 ఒక ఆటోకి అట్లా తెంపుకుంటారు. ఇక తెంపుకొని తీసుకెళ్తుంటారు హైదరాబాద్ మార్కెట్కి. ఒక్కొక్కసారి రేటు తగులుతుంది, ఒక్కొక్కసారి తగలదు. ఇక ఎంత మంచిగా ఉన్నా కానీ ఇంకా మార్కెట్కు వచ్చేదాన్ని బట్టి ఉంటాయి. కానీ మా తోటైనా మంచి ఇంట్రెస్ట్ పెడతాడు, మంచిగా తెంపుతాడు, టైం టు టైం అన్నీ చూసుకుంటాడు కాబట్టి ఆయనకు కొంచెం బెటర్గానే ఉంటుంది. పని కరెక్ట్ చేస్తే మనకు కూడా కొంచెం లాభంగా ఉంటుంది. టైం టు